మహాభారతం భూమి మీద మొదలైందని అనుకుంటే పొరపాటే. దీని బీజం స్వర్గలోకంలోనే పడింది. దేవతల సభలో జరిగిన ఒక చిన్న తప్పు కురువంశం పుట్టడానికి కారణమైంది. ఒకప్పుడు స్వర్గలోకంలో బ్రహ్మదేవుడి సమక్షంలో ఒక సభ జరిగింది. అక్కడికి ఇక్ష్వాకు వంశపు రాజు మహాభీషుడు వచ్చాడు. అదే సమయంలో గంగాదేవి కూడా అక్కడకు వచ్చింది. అకస్మాత్తుగా వీచిన గాలికి గంగాదేవి వస్త్రం కొంచెం తొలగింది. అక్కడ ఉన్న దేవతలంతా గౌరవంతో తలదించుకోగా మహాభీషుడు మాత్రం మోహంతో గంగాదేవిని చూస్తూనే ఉండిపోయాడు. ఇది చూసిన బ్రహ్మదేవుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. మర్యాద తెలియని నువ్వు భూమిపై జన్మించు. నువ్వు ఎవరినైతే చూసి మోహించావో ఆమె నీకు భూమిపై కష్టాలను కలిగిస్తుంది అని శపించాడు. అలా మహాభీషుడు శంతనుడిగా గంగాదేవి మానవ రూపంలో భూమికి వచ్చారు. అంటే వారి కలయిక వెనుక ఉన్నది కేవలం ప్రేమ కాదు, బ్రహ్మదేవుడు రాసిన శాప గ్రంథం. స్వర్గంలో మొదలైన ఈ డ్రామా భూమిపై ఏ మలుపు తిరిగింది? గంగాపుత్రుడు దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడు? ఆ త్యాగం మనం పార్ట్ 6 లో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.